హలో అండి, గవర్నమెంట్ మారింది. అందరూ అనుకున్నట్లుగానే మొదటి సంతకం అన్నది డిఎస్సి ఫైల్ మీద పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా టెట్ మళ్ళీ కండక్ట్ చేస్తారా? ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉన్నారు కాబట్టి అందులో క్వాలిఫై ఉన్న వాళ్ళకి మాత్రమే డిఎస్సి కండక్ట్ చేస్తారు. అయితే టెట్ మళ్ళీ కండక్ట్ చేసి కొత్తగా ఎవరైతే బిఎడ్ డిఎడ్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందని చాలామంది అభ్యర్థులు కోరుకుంటం జరిగింది. అయితే ఈ క్రమంలో మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారా లేదా అనేటువంటి దానికి కొత్తగా ఒక అప్డేట్ వచ్చిందండి. ఇక్కడ ఏమంటున్నారంటే, రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు మరోసారి టెట్ నిర్వహించాలని తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు తదితరులు శనివారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసినందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ఎక్కువ మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం రావాలంటే టెట్ తప్పనిసరి అన్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ఇదండి సమాచారం. ఇంతేకాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు టెట్ కండక్ట్ చేయాలని న్యూ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి టెట్ 90% వరకు కొత్తగా టెట్ కండక్ట్ చేసే ఛాన్స్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మళ్ళీ టెట్ కండక్ట్ చేయొచ్చు అనేది ఒక అంచనా. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోలు మీకు నోటిఫికేషన్లు రావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.